నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే ఎప్పుడు? ఏటా జూన్ 11న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే జరుపుకుంటారు. సంస్కృతి, సామాజిక, ఆర్థిక భేదాలు లేకుండా అన్ని వయసుల వారిని ఆటలు ఆడేలా ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఈ సంవత్సరం చూస్ ప్లే ఎవ్రీడే అనే థీమ్తో దీనిని నిర్వహించారు. ఇక మొదటిది, ఎన్ఎస్ఏబి సభ్యుడిగా డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి. జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి నియమితులయ్యారు. రా మాజీ చీఫ్ అలోక్ జోషి నేతృత్వంలో జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని నేతృత్వంలో ఉన్న జాతీయ భద్రతా కౌన్సిల్కి ఈ బోర్డు సూచనలు చేస్తుంది. బోర్డులో సభ్యులుగా మాజీ వెస్టర్న్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా, ఆర్మీ సదరన్ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా, విశ్రాంత ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ విదేశాంగ శాఖ అధికారి వెంకటేష్ వర్మ ఉన్నారు. ఇక రెండవది, ఇన్ఫ్రా ప్రాజెక్టులకు జియో ట్యాగ్ ఐడి. మహారాష్ట్ర ప్రభుత్వం జూన్ 9న ఇన్ఫ్రా ఐడి పోర్టల్ను యాక్టివేట్ చేసింది. రాష్ట్రంలోని అన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు జియో ట్యాగ్ చేసిన 11 అంకెల ఆల్ఫా న్యూమరిక్ యూనిక్ ఐడిని కేటాయిస్తుంది. రియల్ టైం పర్యవేక్షణను మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇక మూడవది, ఇరాన్లో 8 కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు. రష్యా తమ భూభాగంలో 8 కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను నిర్మిస్తుందని ఇరాన్ ప్రకటించింది. అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ చీఫ్ మొహమ్మద్ ఎస్లామీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇరాన్ అణుశక్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచడం దీని లక్ష్యం. ఇది ఇరాన్, రష్యా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక ఇంధన సహకారాన్ని హైలైట్ చేస్తుంది. ఇక నాలుగవది, ఎస్సీ ఫర్ ఆల్ ఒప్పందంపై సంతకం చేసిన ఎన్టీపీసీ. భారతదేశంలో ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ ఒప్పందంపై సంతకం చేసింది. ఎస్సీ ఫర్ ఆల్ అనేది 2011లో ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ ఎనర్జీని ప్రోత్సహించడానికి ప్రారంభించిన చొరవ. ఎస్సీ ఫర్ ఆల్ ను యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ నిర్వహిస్తుంది. ఇక ఐదవది, మాల్దీవ్స్ గ్లోబల్ టూరిజం అంబాసిడర్ గా కత్రినా కైఫ్. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ మాల్దీవులకు గ్లోబల్ టూరిజం అంబాసిడర్ గా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవ్స్ పర్యటనకు కొన్ని వారాల ముందు మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ ఈ ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల వల్ల టూరిజం దెబ్బతినడంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.